మా అమ్మ ఆవకాయ చాలా ఈజీగా చెప్పేది. 5 ముక్కలకి 1 కప్పు కారం, 1 కప్పు ఉప్పు, అట్లా చాలా స్టాండర్డ్ రూల్. ఒకసారి మేము చెన్నైలో ఉన్నప్పుడు తను హైదరాబాద్ లో ఉంది, ఆవకాయ పెట్టాలమ్మంటే నేను వచ్చి పెడతా అనింది. సీజన్ అయిపోతుంది. నేనేమనుకున్నాను, 5 కప్పుల ఆవకాయ కదా, 5 కప్పుల ఆవకాయకి ఒక్కో కప్పు కారం, ఒక్కో కప్పు. నేను 5 కప్పుల ఆవకాయకి 5 కప్పుల కారం, 5 కప్పుల ఉప్పు బాగా వేసి దిట్టంగా కలిపి ఎక్కడో పడున్న ప్లాస్టిక్ డబ్బాలో కలిపాను అనమాట. ఇంటికి వచ్చింది చెప్పా, ఇట్లా ఆవకాయ కలిపాను నేను అని. ఆ రోజు ఆ ఆవకాయ తీస్తే ప్లాస్టిక్ డబ్బాలో వేసాం కదా, అసలు ఎంత వాసన వచ్చిందంటే అసలు మా అమ్మ ఏం నవ్వున. అసలు మా పిన్నికి కూడా ఫోన్ చేసి వీడియో కాల్ పెట్టింది. సో దట్ ఫౌండ్ హిస్ మెమరీస్. బికాస్ మనం అనుకుంటా తిడుతుందేమో, దాన్ని పడేయని కూడా పడలేదు. మళ్ళీ అదే మెజర్మెంట్ తీసుకొని దాన్ని బాగు చేసింది. పెద్దవాళ్ళకి ఏదో ఉంటుంది కదా. అమ్మ ఆవకాయతో నాకు ఏం చెప్పిందంటే, లైఫ్ లెసన్స్. నువ్వు తప్పు చేస్తే అరవక్కర్లేదు నీ మీద, మంచిగా కూడా చెప్పచ్చు నువ్వు తప్పు చేసావు అని. దట్స్ సంథింగ్ దట్ ఐ లవ్.